రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయని వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ విమర్శించారు. మహిళల భద్రతను గాలి కొదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని అంబేద్కర్ భవనం నుంచి కలెక్టరేట్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా దుంప రమణమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇటీవల గుంటూరులో మహిళపై జరిగిన అమానుష ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షురాలు రసీదా, తమ్మినేని సుజాత, సన్నపురెడ్డి రమణమ్మ, గోవిందమ్మ, శోభాలత, ప్రజాప్రతినిధులు మరియు నాయకులు, ఎంపీపీలు, గాయం సావిత్రి విజయ, శాంతి, కనిగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బి జ్యోతి, ప్రభావతి, నారా విజయలక్ష్మి, కాకర్లపూడి రజని, సంధ్య, జ్యోతి, విజయలక్ష్మి, నాగమణిలతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ మహిళా శ్రేణులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆడబిడ్డల రక్షణకై జరుగుతున్న అత్యాచారాలను, బాలలపై జరుగుతున్న హత్యలను అందరికీ నమస్కారం. ఈరోజు మనము కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు, ఆడవాళ్ళ మీద దాడులు కానీ, పిల్లల మీద అత్యాచారాలు కానీ, ఇలాంటివన్నీ మనకి ప్రభుత్వం రావడంతో స్టార్ట్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతోటి ప్రభుత్వం స్టార్టింగ్ నుంచే దాడులు స్టార్ట్ చేశారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుగా పెట్టినా కానీ వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా మన వాళ్ళైతే తీసిపోయి కేసులు పెట్టడం, వీడియోళ్ళైతే ఇలా జరిగే వాటినన్నింటినీ అసలు భయం లేకుండా పోయింది జనానికి. ఆ భయం అనేది ఉంటే ఇలాంటివన్నీ దాడులు జరగవు. నిన్న గుంటూరులో జరిగిన దాడి కానీ, అలాగే మొన్న కావల్లో జరిగినవి కానీ, ఇలాంటివన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చినాయా రాలేదనేది మీడియా ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. తెలిసినా కానీ వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టున్నారు. ఇకపైన ఈ దాడుల్ని కొంచెమైనా భయం పెడితే మహిళల మీద దాడులు జరగకుండా ఉంటాయని మేము ఈరోజు ఈ జరిగే వాటి మీద వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ప్రకాశం జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా విభాగం అంతా కూడా ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఒక ఎజెండాతోటి, ఒక హామీలు ఇచ్చి వచ్చారు. ఆ హామీలన్నీ కూడా తుంగలో దొక్కి ఈరోజు వారు చేస్తున్నది ఇంకొకటి అయిపోయింది. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్న 15వ తారీఖున గుంటూరులో ఒక మహిళ మీద దాడి ఏ విధంగా చేశారో మనం అందరం చూసాము.
ఆ మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడే ఆ సిఐ గారు ఆ కంప్లైంట్ స్వీకరించి తగు చర్యలు ఏమన్నా తీసుకొని ఇద్దరిని పిలిపించి మాట్లాడి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ఒక తెలుగుదేశం కార్యకర్తల కోసమే పనిచేస్తున్నట్టు వారు అసలు వాళ్ళ ఇంటి దగ్గర బోరుకి ఈ టీడీపీ కార్యకర్తకి ఏం సంబంధము? అసలు వాళ్ళ సొంత బోరుకి ఇతనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఈ విధంగా అసలు వారి సొంత అసలు ఎక్కడ కూడా ప్రతి దాంట్లో డబ్బులు గుంజటమే సరిపోతూ ఉంది. ఏదైనా ఒక గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అసలు ఎప్పుడు కూడా ఇలాంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ ఎప్పుడు ఇలాంటి కీచక పర్వాలు జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వం రోజుకొక చర్య, మొన్న కావలిలో జరిగింది, అంతకుముందు కూడా కడపలోనో ఎక్కడో జరిగింది. అసలు చిన్నపిల్లల మీద దాడులు, ఈ గంజాయి బ్యాచ్ కూడా ఎక్కువైపోయింది. వీటన్నింటిని కూడా అరికట్టాలి. ఈ కూటమి ప్రభుత్వం త్వరలోనే దీనికి మూల్యాన్ని చెల్లించుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. దానికి సంబంధించిన సెక్షన్ అయితే 109 అనేది మెన్షన్ చేయలేదు. ఎందుకు మెన్షన్ చేయలేదు? మేము అతన్ని అన్ని రకాలుగా మేము పార్టీ నుండి సస్పెండ్ చేశాము, అతన్ని మీద చర్యలు తీసుకుంటామన్నారు కదా, మరి ఎందుకు మీరు ఆ సెక్షన్ మెన్షన్ చేయలేదు? అతని మీద 109 సెక్షన్ మెన్షన్ చేసి అతను అటెంప్ట్ మర్డర్ కింద కేసు బుక్ చేయాలని మేము గట్టిగా మా మహిళా లోకం తరఫున విన్నవించుకుంటున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అంతా వింత దారుణాలు ఎక్కువైపోయినాయి. ఎక్కడ పెట్టినా కూడా గతం మన జగన్మోహన్ రెడ్డి అన్నున్నప్పుడు ఇలాంటి దారుణాలు ఎప్పుడు చూడలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని దారుణాలు చూస్తున్నామంటే 5 సంవత్సరాల పిల్లలు కాదు, 60 సంవత్సరాల ముసలి వాళ్ళు కాదు, అలాంటి వాళ్ళని మానభంగాలు చేయటం, హత్యలు చేయటం ఘోరంగా చేస్తున్నారు. ఇదే పరిస్థితి నిన్న నిజంగా నేను వీడియోలో చూశాను. వాళ్ళు అటు వెళుతూ ఉన్నారు, ఇంకో ఇద్దరు ఎదురొచ్చారు. ఆ వచ్చే వాళ్ళని అసలు చీర పట్టి లాగేసి మొత్తం రోడ్డు మీద నిజంగా అసలు బట్టలు లేకుండా అంత దారుణంగా చేశారు. అంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? అదే వాళ్ళ వైపు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి జరుగుతుంటే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా అనేది మేము వైసీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము. ఇది సరైనది కాదు. ఇది చేసిన వాళ్ళకి కఠినంగా శిక్ష వేయాలని మేము వైసీపీ పార్టీ తరఫున మహిళలందరమే కూడా మేము ఈరోజు నిరసన తెలియపరుస్తున్నాము. ఈరోజు ప్రకాశం జిల్లాలో మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నీచక పాలన గురించి మేము ధర్నా చేశాము. ఈరోజు చూసినట్టయితే బీహార్ని మించిపోయింది ఈరోజు ఏపీ ప్రభుత్వం. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు, అరాచకం చేస్తున్నారు. నిన్న జరిగేటువంటి గుంటూరు సంఘటన కనీసం హోంమంత్రి లేడీ అయ్యి ఉండి ఆమె ఒక్కసారి కూడా స్పందించలేదు. వాళ్ళకి కఠిన శిక్ష ఇంకా తీసుకోలేదు. ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, సార్ మీరు మహిళలపై వస్తే తాట తీస్తామని అన్నారు. మరి ఎక్కడ ఉన్నారు? మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేదా? మీరు ఒక మాట ఎత్తడానికి, అందరికీ తెలియజేయడానికి ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వలేరా? వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈరోజు అని మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఈరోజు జరిగేటువంటి దాడి మీద ఖచ్చితంగా శిక్ష వేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఎందుకు మీరు వాళ్ళ సీసీ ఫుటేజ్ లేకపోతే ఈరోజు ఏది లేదు. కానీ ఈరోజు చూసినట్టయితే కూటమి ప్రభుత్వంలో నాయకులు అనే వాళ్ళకి పెత్తనం ఇచ్చారు. అసలు పోలీస్ వ్యవస్థ ఉందా, నిద్రపోతుందా అని మేము అడుగుతున్నాము. పోలీసులు ఎందుకు ఒక మనిషి వచ్చి మీ దగ్గర కంప్లైంట్ చేస్తే ఎందుకు ఎఫ్ఐఆర్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఇలాంటి పరిపాలన చేస్తున్నారు? ఒక నాయకుడు ఇస్తే కానీ మీరు తీసుకోరా? ఎందుకు ఇలా చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వంలో మరి స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల విషయంలో మరి హోమ్ మినిస్టర్ గారుగా ఉండి, అమ్మా హోమ్ మినిస్టర్ గారు, మీరు మరి జ్యోతిరావు పూలే గారు, అంబేద్కర్ గారు ఎన్నో త్యాగాలు చేస్తే మీరు ఆ స్థానంలో ఉన్నారు. మీకన్నా ఇంతకు ముందు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్లు ఇద్దరు కూడా మరి ఎంత ఒక్క పదవికి హుందాగా వ్యవహరించారు. మీరెప్పుడు గొడ్డల పార్టీ, మరి కోడికత్తి పార్టీ, అమ్మ తల్లిని ఇబ్బంది పెట్టే పార్టీ ఈ కాదమ్మా. మీకు ఇచ్చినటువంటి
పదవి విషయంలో మీరు న్యాయం జరిగించండి. స్త్రీలుగా హోంశాఖ ఉన్నారంటే స్త్రీలకి ఎంతో మరి భద్రత కల్పించాలి. మీరు మీడియా ముందుకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడతారు. మీరు అపోజిషన్లో ఉన్నారో మరి పరిపాలనలో ఉన్నారో మీరు అర్థం చేసుకొని మీ ఉన్నటువంటి స్థానానికి హుందాగా చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం.